మన పనిలో మనం ఉన్నప్పుడు లేకపోతే నిద్రపోతున్నప్పుడు చటుక్కుని కుట్టేసి జారిపోతుంది. ఏదో చీమో దోవ కుట్టిందనుకుంటాం, దద్దుర్లు వస్తే అవే తగ్గుతాయిలే అనుకుంటాం. కానీ కుట్టింది నల్లి తాలూకా నల్ల పురుగైతే మాత్రం చాలా ప్రమాదం. చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకం. అవును, 3 ఏళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడుని షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీని కలవరపెడుతున్నాయి. ఏపీలో కొత్త రకం వ్యాధి హడలెత్తిస్తోంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ చనిపోవడం సహా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. నల్లిని పోలిన కీటకం కుట్టడంతో ఈ వ్యాధి సోకుతుందంటున్నారు డాక్టర్లు. కుట్టిన చోట దద్దుర్లు, నల్లటి మచ్చలు ఏర్పడడం, జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒంటి నొప్పులు, పొడి దగ్గు ఈ వ్యాధి యొక్క లక్షణాలు. అసలేంటి స్క్రబ్ టైఫస్? ఇది ఒక చిన్న బ్యాక్టీరియా నుంచి వచ్చేది. స్క్రబ్ టైఫస్ అనే ఒక డిజీజు. ఆ బ్యాక్టీరియా పేరు ఓరియంటా సుసుగాముషి. ఇది లార్వల్ మైట్. ఆ లార్వల్ మైట్ని చిగ్గర్ అంటారు. ఆ చిగ్గర్ కుట్టడం వలన వచ్చేది. లాలాజలంతో మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకుతున్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. అలాగని ఈ ఇన్ఫెక్షన్ మనుషులలో నేరుగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదంటున్నారు వైద్యులు. తేమ ఎక్కువగా ఉన్న చోట ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తక్కువ సన్లైట్ ఉన్నప్పుడు ఈ టైంలో ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇవి చిన్న నల్లులాగా ఇంకా చిన్నవి అనమాట. అంటే మైక్రోస్కోప్లో కనపడేంత చిన్న నల్లి లాంటి ఒక మైట్. ఎప్పుడైనా హ్యూమన్ బీయింగ్ ఏదైనా అనుకోని కారణంతో కుడితే అప్పుడు హ్యూమన్ బీయింగ్ హోస్ట్ అవుతారు తప్ప జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ నుంచి ఒకరికి వచ్చే జబ్బు అయితే కాదు. ఏపీలో స్క్రబ్ టైఫస్ వైరస్ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ అధికారులు హెల్త్ క్యాంప్, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలంటున్నారు. నలుసు లాంటి నల్లే కదా అని లైట్ గా తీసుకోవద్దు. సకాలంలో స్పందించుకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నుముక ఇన్ఫెక్షన్ సహా కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6 నుంచి 30% వరకు ఉండే అవకాశం ఉంది. స్క్రబ్ టైఫస్ కి వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు. ఓవైపు దోమలు తెగ కుట్టేస్తున్నాయి. సందట్లో సెడేమియాల్లా ఇప్పుడు ఈ నల్లులు కూడా కుడుతున్నాయి. మరో 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు, కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకి తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. సో బీ అలర్ట్.